సార్ గ్రామంలో రోడ్లు వేస్తున్నారు, రైతుల పరిస్థితి కానీ ఎలా ఉందంటారు? రోడ్లు వేసేసి కానీ పింఛన్లు వేసి కానీ అన్ని బాగా చేస్తున్నారు, తప్పులేదు. మరి జగన్ గారు ఏం చేయట్లేదని చెబుతున్నాడుగా. అన్ని చేస్తాను అంటే ఆయన ఆడ కూకుంటాడు చూడ్డగా. అక్కడ నుంచి మంగళగిరి కాడ నుంచి ఇక్కడ తెనాలికి మరి హెలికాప్టర్ లో వచ్చాడు. నాకు తాట ఎత్తానికే వచ్చాడు, ఎవరికో కాదు, నాకు ఎత్తానికే వచ్చాడు, నాకే ఇచ్చాడు. తెనాలి మనలో నాకే ఇచ్చారు, పొలకలూరు గ్రామం వరకే. మరి అక్కడి నుంచి వచ్చాడు. ఫస్ట్ నన్ను ఇట్లా భుజాన్ చేసి తిరిగాం. ఇప్పుడు నేను అదే పార్టీ కాదన్ను. అయితే అట్లా లెక్కలని మరి అంత భయం కలిగిన వాళ్ళు మరి రావాలిగా, మామూలు కారులో రావాలిగా, రోడ్లు చూసుకోవాలిగా. ప్రజల దగ్గర మరి ప్రజలు ఎట్లా తిరుగుతున్నారు, రోడ్లు చూసుకోవాలిగా. మరి రోడ్లు చూడకుండా హెలికాప్టర్ వచ్చాడు, తెనాలి యార్డుకి వచ్చాడు. వచ్చాడు, నా భుజాన్ని చెయ్యేశాడు. ఇక్కడ నుంచి అంత దూరం నడిచాం. చెట్లు కూడా కొట్టేశాడు. నిజంగా మీరన్నట్టుగా ఆ రోజున ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతకు ముందు ప్రజల్లోనే ఉన్నాడు. 2019 వరకు పాదయాత్ర చేశాడు, ప్రజలను ముద్దు పెట్టుకున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఇన్ని చేసిన వ్యక్తి సీఎం అన్ని కూడా తిరిగాం నాన్న. గుడివాడ కోపిల కూడా వెళ్ళాం ఆయన కోసం. సీఎం అయిన తర్వాత జనాల్లోకి వచ్చాడు అంటున్నా, రాలా, ఎందుకు భయపడ్డాడు. అసలు మాకు భయం లేదు. మొన్న కూడా రోజా గారు అంటున్నారు, జగనన్న బ్లడ్ లో భయం లేదు. రోజా గారు అంటారు, రోజా చెప్పేది ఏముంది, వేటికి వచ్చా రోజా తెలిసింది, రోజా వేటికి రాదుగా. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పాడు, నువ్వు తిట్టమంటే తిట్టారు. మరి అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో వీళ్ళంటేనేగా మరి నాని ఉన్నాడు, కొడాలి నాని వాళ్ళు. మరి ఆయన అనమంటేనే కదా వాళ్ళు కనపడతలా వాళ్ళు. ఇప్పుడు మరి ఆ భార్య పేరు పెట్టాడు, బియ్యం పోయేటోడికి. ఆయన నాయి కాదు మా భార్య పేరు ఉండి అన్నాడు. అది మీలాగా అభిమానంగా ఆ రోజున వైసీపీకి పనిచేసిన వాళ్ళు కానీ, లేదా పార్టీ పనిచేసిన వాళ్ళు కానీ ఆ 5 ఏళ్ళు సంతోషంగా ఉన్నారా బాబాయ్? 5 ఏళ్ళు నేను తిరిగి ఆ పార్టీ కిందే నేను తిరగాలి. ఇప్పుడు నాకు అదే పార్టీ అన్నమాట, రెడ్డి గారు పక్కనే నేను ఎన్ని టైం ఎప్పుడు ఉంటా. అదేం కాదు, లేకపోతే ఏం ఉపయోగపడాల. అది అసలు రోడ్లు కానీ ఏం లేదు. ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ జనాల్లోకి వస్తా అంటున్నాడు. ఆయన సీఎం పదవి పోయింది, ఇప్పుడు జనాల్లోకి వస్తా అంటున్నాడు. నమ్ముతారా జనాలు? ఏమని నమ్ముతారు, ఇంకా నమ్మలేంగా. అది నేను ఆ పార్టీ తరఫే నేను పోటీ చేసింది కూడా. మీరు కూడా పోటీ చేశారు లోకల్లో? ఏం గెలిపిస్తారు? ఇట్లా ఉంటే ఏం గెలిపిస్తారు? ఏం లేదండి. ఆ పార్టీ తరపు నేను కూడా నెమ్మది పోటీ చేశాను, కానీ ఏం చేయకపోవటం వల్లనే మార్పు వచ్చేసింది. చివరిగా సార్, అంటే ఇప్పుడు రోజా గారు ఏమంటారంటే ఏదో ఈవీఎంలు మార్పు చేశారు అది ఇది అని అంటుంది. నిజంగా జనాలు ఆలోచించి ఓటేశారా లేదా? ఆలోచించే వేశారండి. ఇప్పుడు మాత్రం అది గుర్తు ఒకసారి అన్నారు, దాన్ని గుర్తు పెట్టుకొని చేశారు. చేయలేదు అనకూడదు, చేశారు. పాపం చేసిన ఉపయోగించుకోవాలి. నమ్మారు, వాళ్ళ నాన్న చేశాడు, రైతులు బాగా న్యాయం చేశాడని చేశారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాడు. అదే చేస్తే మాత్రం గ్యారెంటీగా 3 లక్షలు నువ్వు పెట్టుకున్నాను. నేను కూడా 100 సీట్లు వస్తాయి, నేను 10 కాసి 3 లక్షలు దంగ పెట్టుకున్నా. నేనే ఒక రైతుని 3 లక్షలు దంగ పెట్టుకున్నా, 100 సీట్లు వస్తాయి అని మీరు అన్నారు కదా. ఏమి చేయలేదని మీరు అన్నారు కదా, ఏ నమ్మకం? అయినా ఇంత వచ్చినాయి కదా, 100 సీట్లు అని వస్తాయని 3 లక్షలు కాసా. అన్నాళ్ళే మనకు 100 అన్న వస్తాయని కూడా కాసాం, పోయినాయి. మరి ఏం చేద్దాం? అనేక మంది పొలాలు పందాల్లో పెట్టారు, ఇళ్ల స్థలాలు పెట్టారు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభిమానం మీద చూపించిన ప్రజలు ఆ 5 ఏళ్ళు కనీసం ఏమన్నా వాళ్ళకి న్యాయం చేశారంటారు? ఏం చేయలేదండి. చేస్తే మళ్ళీ ఎందుకు రాడు? అందరం మేము దానికోసమే ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ అలా చేయకపోవడం వల్ల మేము మార్పు జరిగింది. సో సార్, మీరు అదే పార్టీ అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉండేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కార్యకర్త పరిస్థితి మనకు తెలుసు. మీరు జెన్యూన్గా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగత రాజకీయాలు కానీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటారా? లేదండి, కక్షపూరిత రాజకీయాలు కదండి. వాళ్ళు సక్రమంగా ప్రజల్ని మనం ఏ విధంగా డబ్బుకు కూడా ఆశించట్లేదు, సక్రమంగా చేస్తున్నారండి. అన్ని కళ్ళకు కనపడినట్టు కనపడుతున్నాయి, మనం చూస్తున్నాం, ప్రజలను నమ్ముతున్నారు. అంతకుముందు ఏంటంటే చేస్తారనే ఉద్దేశంతో అందరూ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో, ఆయన మీద అభిమానంతో అందరూ ఓట్లు వేస్తే దాన్ని బొమ్మ చేసేసాడు. అన్నిటిని అడ్డుపెట్టి దాని మీద. అవునండి, ఇప్పటికి లేదండి, ఇప్పటికి లేదు. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీ అసలు దేశానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారా? మరి ఎవరన్నా ఆయన ఎంత పెట్టాడు? మరి జగన్ గారు పెట్టలేదుగా. 1 రూపాయి ఎక్కడన్నా ఇచ్చాడా? ఇవ్వాల. అది ఏంటంటే
అభిమానం మేము గబక్కని చెప్పకూడదు, అవును ఎందుకంటే మాకు పిచ్చి అది అవును అది మేము ఏంటంటే గబక్కని చెప్పకూడదు. కానీ దానిలో కొంత నిలబెట్టుకోవాలిగా కొద్దిగైనా అది ఆ నాయకుడు కొంచెం ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, సినిమా చేస్తున్నారుగా, వాళ్ళు 25 కోట్లు అని 20 కోట్లు అని 5 కోట్లు అని జనానికి పెడుతున్నారుగా. ఇప్పుడు 50 కోట్లు ఉండేగా, పెడతలేదుగా. అది మొన్న కూడా వరదలు ఇప్పుడు ₹1 సాయం అన్నాడు కానీ ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి గవర్నమెంట్ కూడా. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నమ్మే అవకాశం లేదంటారా? నమ్ముతారు, నాలాంటి వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు ఉంటారు కానీ నమ్మకం చేస్తాం. సార్ ఈ రోజున 8 నెలలుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 హామీలని కానివ్వండి, లేకపోతే ఒకవైపు అభివృద్ధి అమరావతి అని కానివ్వండి, ఎట్లుంది మార్పు ఏమైనా ఉందంటారా? లేకపోతే చాలా మార్పు ఉందండి. ఏంటి ఏం గమనించారు సార్? పోలవరం నిధులు తీసుకొచ్చారు, పోలవరం చేస్తున్నారు, అమరావతి చేస్తున్నారు, రోడ్లు సక్రమంగా చేస్తున్నారు. అంతకుముందు అన్ని గుంటలే, ఎక్కడ చూసినా ఏది సక్రమంగా లేదు. ఇప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, కేవలం అరాచకం జరుగుతుంది, ప్రజలు అల్లాడిపోతున్నారు, ఈ 6-7 నెలలకే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది, తీవ్ర వ్యతిరేకత అని చెప్తున్నాడు ఆయన. ఏమి లేదండి, ఆయన చెప్పడం తప్ప, ఆయన ఆ పార్టీకి సంబంధించిన అనుచరులు తప్ప ప్రతి ఒక్కటే మనం కళ్ళతో చూస్తున్నాం, అన్నీ కనపడుతున్నాయి. ఒక్క నిధి తీసుకొచ్చింది లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిధి తీసుకొచ్చింది 5 ఏళ్ల హయాంలో. ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను దీని గురించి మాట్లాడాను అనే సమస్య ఏమి లేదు. లేదు, ఈయన వచ్చిన తర్వాత అన్ని ప్రతిదీ మనకి పేపర్లో కానీ న్యూస్ కానీ వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఇది వచ్చిందని మన కళ్ళకి కనపడుతున్నాయి. దాంతోపాటు మంత్రిమండలి మీటింగ్ కానివ్వండి, ప్రతిదీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందులో మంత్రులందరినీ ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కానివ్వండి. ఈ రోజున సీఎంఏ పెన్షన్లు పంచుతున్నాడు, డిప్యూటీ సీఎం వెళ్ళి రోడ్లు చూస్తున్నాడు, లేకపోతే మంత్రులు అయ్యా మీకు ఏం కావాలి, మీకు ఏంటి సమస్యలు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున గ్రీవెన్స్ పెట్టి వాళ్ళు సమస్యలు తీసుకుంటున్నారు. ఈ తరహాగా ఏమైనా జరిగిందా గత 5 ఏళ్లలో ఎప్పుడైనా? జరగల. ఇప్పుడు మాత్రం మరి రేషన్ బియ్యం అసలు ఎన్ని పట్టుకున్నారు, ఎంత డబ్బు వృధా చేశాడు. అదే రిస్కోట ప్యాలెస్ది ఎంత డబ్బు, మరి ప్రజల సొమ్మే కదా అదంతా. మరి అలాంటి మరి అక్కడ పోలవరం ఉంది కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్రమణ చేసుకొని ఇచ్చిని సవ్యంగా లేకుండా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా లేదు నేను ఎంతో అద్భుతమైన పరిపాలన చేశాను, అసలు నాకు సన్మానాలు చేయాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? నమ్మే పరిస్థితి లేదండి, ఏం లేదు, అవకాశం లేదు. వీళ్ళు మరి వాళ్ళ లాభం వస్తుంది, వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పుకోవడం తప్పితే ప్రజల్లోకి వచ్చే విధానం లేదు కదండి. ప్రజల్లోకి ఈ రోజుకి ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే వీళ్ళు ప్రజల్లోకి రావాలిగా, ప్రజల్లోకి రావట్లేదు కదా. పోలవరం అవుతుంది, మరి రోడ్లు అన్నీ సవ్యంగా అవుతున్నాయి, తర్వాత రైల్వే జోన్ ఒకటి ఇది చేస్తారు. ఆ రోజున ఈ వాలంటీర్లు తీసివేస్తుంటే అసలు ఇళ్లకే తీసి పంపిస్తున్నాము మేము అది ఇది అన్నారా? ఏ వాలంటీర్లు వచ్చి ఇలా వాలంటీర్ లేకుండా తెల్లవారుజామునే వచ్చేస్తున్నాయి పెన్షన్లు. మరి అది గవర్నమెంట్ మనుషులే వచ్చి ఇస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇటు అనుకూలంగా ఉంది. ప్రజలైతే క్లారిటీగానే ఉన్నారు, అంతే, ఏం తేడా ఏం లేదు.